నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. వైసీపీ ఎమ్మెల్సీ అనంత్ బాబుని అక్కడ జనం తరిమి కొట్టారు. అసలు ఎందుకు తరిమి కొట్టారు ఏంటి? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ చిరంజీవి నాయక్ గారు. నమస్కారం సార్. నమస్తే. జై భారత్ అండి. సరే, చూస్తుంటే వైసీపీకి అంటే గడ్డుకాలం అని చెప్పుకోవాలి. అక్కడ నేతలు అంటే మామూలుగా చూస్తున్నట్టయితే ఎమ్మెల్యేలు అందరూ బయటకు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఏంటంటే నార్మల్గా జనాల్లోకి వెళ్ళినా కూడా అక్కడ వాళ్ళు సరిగా వాళ్ళని స్వీకరిస్తలేరు అనుకోవాలి. ఇప్పుడు చూస్తున్నట్టయితే రాజమండ్రిలో ఒక దగ్గర అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేస్తుంటే అక్కడ జనాలు అనంతబాబుని తరివి కొట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతుంది అంటే ఒకటండి, ఎవరైతే ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నారో ఆయన మర్డర్, ఎవరైతే దళిత యువకుడిని మర్డర్ చేసి డోర్ డెలివరీ చేశారో అది జరిగిన తర్వాత అప్పుడు నేను జనసేనలో పనిచేస్తున్నప్పుడు కౌలు రైతుల భరోసా యాత్ర అని ఒకటి జనసేన పార్టీ ఒక ప్రోగ్రామ్ చేస్తా ఉంటే ఆ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు నేను రంపచోడవరం కాన్స్టిట్యున్సీ ఫీల్డ్ ఎంక్వైరీకి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అప్పటికే హత్య జరిగింది. ప్రతి విలేజ్లో ఆయన పోస్టర్స్ చూసేవాడిని నేను. అరే, ఒక వ్యక్తిని చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తికి ఇంత వ్యక్తి ఆరాధన ఉందా ఈ ప్రాంతంలో ఏంటని అక్కడ లోకల్ పీపుల్తో ఎంక్వైరీ చేశాను. ఎంక్వైరీ చేస్తే అప్పుడు నాకు తెలియవచ్చింది ఏంటంటే, సార్ చాలా మందిలో వ్యతిరేకత ఉంది, కానీ ఆయన కింద కొంతమంది చెంచాలు ఉన్నారు, ఆ చెంచాలు ఈ పోస్టర్స్ పెట్టించారని అన్నారు అన్నమాట. ఇప్పుడు ఒక పక్కేమో ఒక వ్యక్తిని చంపి డోర్ డెలివరీ చేశాడని ఒక పక్క ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీ రగిలిపోతూ ఉంటే, ఇంకొక వర్గము పర్టికులర్లీ ఫ్యూ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఒక ఆరాధకుడిలా ఫ్లెక్సీలు పెట్టి ఆరాధిస్తూ ఉంటే, ఆయన డోర్ డెలివరీ ఇంకా మర్డర్ చేసిన డోర్ డెలివరీ నంబర్స్ పెరుగుతూనే ఉంటాయి కదా. చూసి నేను షాక్ అయిపోయా. ఓహో, ఇలా కూడా ఉంటారా సొసైటీలో, వ్యక్తి పూజ ఇంత దారుణంగా ఉంటుందా అని అనిపించింది. ఇప్పుడు అసలు ఆయనకి ఎవరైతే అనంతబాబు ఉన్నాడో ఆయనకు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసే అర్హత ఎక్కడ నైతికంగా? ఒక వ్యక్తిని దళితుడని తెలిసి అంత ఉన్మాదానికి పాల్పడ్డ వ్యక్తి, ఒక టెర్రరిస్ట్లా బిహేవ్ చేసిన వ్యక్తి వెళ్ళి ఏ వర్గాల కోసం అయితే పాటుపడ్డాడో అంబేద్కర్ గారు, ఆ వర్గానికి సంబంధించిన యువకుడిని చంపేసిన వ్యక్తి వెళ్ళి మళ్ళీ అంబేద్కర్కి దండేస్తున్నారంటే అంతకంటే దిగజారుడుతనం ఎక్కడ ఉంటుంది అసలు? ఇప్పుడు మీరు చూసుకుంటే వైసీపీలో పర్టికులర్లీ రాయలసీమ రీజియన్లో చాలామంది ఎమ్మెల్యేలు, ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా దళితులకి వైసీపీలో మర్యాద లేదు, మేము పేరుకే ఎమ్మెల్యేలము, మా కాన్స్టిట్యున్సీస్లో పెత్తందారులదే పెత్తనం అయిపోతుంది. మీరు చూసుకోండి రాయలసీమ రీజియన్లో. ఇప్పుడు మీరు చూసుకుంటే నందికొట్కూరు పరిస్థితి చూడండి, పేరుకే ఎస్సీ ఎమ్మెల్యే, ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, అక్కడ పెత్తనం ఎవరు చేస్తున్నారు? ఒక రెడ్డి చేస్తున్నాడు. సింగనమల పరిస్థితి చూడండి, ఆ ఎమ్మెల్యే ఎదురు తిరిగారు, దళితులకి సముచిత స్థానం లేదు ఈ పార్టీలో అని చెప్పిన తర్వాత ఒక దళిత మహిళకు ఇవ్వాల్సిన టికెట్ తీసేసి లారీ డ్రైవర్కి ఇచ్చారు. అదొక రకమైన మోసం. నారాయణ స్వామి గారు దళితులుగా పుట్టకపోతే ఈ పార్టీ స్థానాలు కూడా మాకు పార్టీలో కేటాయించే పరిస్థితి లేదని నారాయణ స్వామి గారు అంటారు. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఫ్రమ్ డే 1 దళితుల పట్ల చాలా విచిత్రంగా, చాలా వికృతంగా, చాలా ఉన్మాద ధోరణితోనే ప్రవర్తించింది. చూసుకోండి, డాక్టర్ సుధాకర్ గారు కోవిడ్ టైంలో పీపీఈ కిట్స్ అడిగారనేసి ఆయన ఒక మెంటల్ టార్చర్ పెట్టి ఆయన్ని ఎంత చిత్రహింసలు పెట్టారు రోడ్ల మీద. ఆల్మోస్ట్ హాఫ్ నేకెడ్గా ఆయన రోడ్ల మీద పోలీసులు కొడుతున్న విధానం చూసి అసలు వీళ్ళు దళితుల పట్ల ఎంత క్రూరంగా వ్యవహరించారు ఈ ప్రభుత్వం మనకు అర్థమవుతా ఉంది. అంటే ఒక స్టేజ్లో రోజా గారు సిఐ గారిని ఆవిడేదో ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే, సిఐ గారు కొంచెం లేడీ కదని కొంచెం దూరంగా ఉండి మాట్లాడుతూ ఉంటే, సిఐ గారు మేము దళితులం కాదు, మీరు మమ్మల్ని టచ్ చేయొచ్చు అంటే దళితులను టచ్ చేయొద్దా? దళితులు మనుషులు కాదా? ఒక ఎమ్మెల్యేగా ఉండి ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ ఎంతో దారుణమైన స్టేట్మెంట్ అది. సో దీన్ని బట్టి చూసుకుంటే వైసీపీ పార్టీలో ఇంకొక ఈ పెత్తందారి పోకడలు ఉన్న రాజకీయ నాయకులు దళితుల పట్ల ఎంత వికృతంగా ప్రవర్తిస్తారో, దళితులను అసలు మనుషులుగా చూడకుండా ఎంత నీచంగా చూస్తారో, దళితుల్ని చంపేసిన తర్వాత మనం ఏదన్నా చేయొచ్చు అనే దానికి ఉదంతమే ఈ అనంతబాబు ఉదంతము. ఆయన దళితుల్ని చంపేసి డోర్ డెలివరీ చేసిన తర్వాత ఆయన ఫ్లెక్సీలు అక్కడ కాన్స్టిట్యున్సీ మొత్తం అలా కనిపించాయంటే ఎంత దారుణం అది. అంటే దళితుల ప్రాణానికి విలువ ఉంటుందా? దళితులు మనుషులు కాదా? జైల్లో ఉండాల్సిన వ్యక్తిని తీసుకొచ్చి ఆ జగన్మోహన్ రెడ్డి బయట ఇలా ఊరేగిస్తూ ఉంటే, ఇలా సన్మానాలు చేస్తూ ఉంటే, రాజకీయంగా పెద్ద పదవులు ఇచ్చి రాజకీయంగా ఇంకా బెటర్ పొజిషన్లో పెడతా ఉంటే, దళిత సమాజానికి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ తరఫున ఎలాంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడు ఇక్కడ? అంటే ఇప్పటివరకు చూసుకుంటున్నట్టయితే తర్వాత మాట్లాడదాం. ఒక దళిత యువకుడిని చంపేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా? ఎమ్మెల్సీ పదవి నుంచి శాక్ చేయలేదు అతన్ని. ఇంకా చెయ్యకపోగా ప్రతి పార్టీ మీటింగ్ లో ఆయన ఫస్ట్ రోలో కూర్చోబెట్టుకుంటున్నాడు ఆయన. అంటే దళితులను చంపినందుకు ఆయనకి ఇచ్చిన ప్రమోషన్ అనుకోవాలా, గిఫ్ట్ అనుకోవాలా, దళితులను చంపారని ఆయనకి ఇచ్చిన ప్రయారిటీ అనుకోవాలా?
ఇది జగన్మోహన్ రెడ్డి అండదండలతో రెచ్చిపోయిన విధానంగానే చూడాలి మనము. ఇప్పుడు నా ఏసీలు నా బీసీలు నా ఎస్టీలు అని ఎందుకు? అదొక కపటమైన స్లోగన్ జగన్మోహన్ రెడ్డి నోట్ల నుంచి వస్తుంది. ఈ వర్గాలు సెక్షన్లో సొసైటీలో ఎక్కువ ఉన్నారు కాబట్టి, ప్రలోభాలకి తొందరగా లోనే ఓటేసే వర్గాలు కాబట్టి ఇవి మాటికి లేస్తే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అంటారు. అది ఒక కపటమైన స్లోగన్. అది అంటే వాళ్ళకి న్యాయం చేయలే అంటారు ఇప్పటి వరకు. ఎన్నిసార్లు న్యాయం చేస్తే అనంతబాబు అనే వ్యక్తి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండాలి. ఉన్నాడు అతను? లేడు కదా. నందికొట్కూరు కాన్స్టిట్యున్సీలో పెత్తందారు పోకడలతో ఎమ్మెల్యే గారిని ఇబ్బంది పెడుతుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారా? సింగనమల ఎమ్మెల్యే గారు క్వశ్చన్ చేశారని ఆవిడకి టికెట్ ఇవ్వకుండా వేరే లారీ డ్రైవర్కి టికెట్ ఇచ్చి ఇంకేదో గొప్ప చేశామంటున్నారు. ఆ లారీ డ్రైవర్కి టికెట్ పులివెందుల్లోనూ కడప జిల్లాలో ఒక రిజర్వ్ స్థానం నుంచి కాకుండా ఒక జనరల్ కాన్స్టిట్యున్సీ నుంచి ఇచ్చి పోటీ చేయించుంటే బాగుండేది. ఎక్కడ ఇచ్చారు? అదే దళిత సామాజిక వర్గాన్ని కేటాయించాల్సిన సింగనమల కాన్స్టిట్యున్సీ నుంచి ఇచ్చారు కదా. మీరేం జనరల్ కాన్స్టిట్యున్సీ నుంచి లేకపోతే మీరు రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాల్సిన టికెట్ కాదు కదా. అది ఎస్సీలకే ఇస్తారు. ఎస్సీలు కాబట్టి ఎదురు తిరిగిన లేడీకి ఇవ్వకుండా ఇంకొక అనామకుడిని తీసుకొచ్చి పెట్టారు. ఆ అనామకుడిని కూడా ఎలక్షన్ స్టంట్కి వాడుకుంటున్నారు. లారీ డ్రైవర్కి టికెట్ ఇచ్చారు అనేసి. మరి లారీ డ్రైవర్కి టికెట్ ఇచ్చారు సరే, కార్ డ్రైవర్ని చంపిన అనంతబాబుని ఏం చేస్తున్నారు మీరు? ఎక్కడ ఉంచుతున్నారు? అక్కడ దళితుడిది ప్రాణం కాదా? ఇక్కడ లారీ డ్రైవర్కి గౌరవమా? ఒక పక్క లారీ డ్రైవర్కి టికెట్ ఇచ్చామంటున్నారు, ఇంకో పక్క దళితుడిని అత్యంత కిరాతకంగా చంపి డోర్ డెలివరీ చేసిన వాడిని మీరు ప్రయారిటీ ఇచ్చుకుంటా ఇంకా బెటర్ పొజిషన్స్ ఇస్తున్నారు. మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా ఎలాంటి సందేశాన్ని మీరు సొసైటీకి పంపుతున్నారు, పర్టికులర్లీ దళిత సామాజిక వర్గానికి? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలకి అయితే ఎక్కడ కూడా న్యాయం జరగాలి, భద్రత లేదంటారు. భద్రత కరువు అయిందంటే బెస్ట్ ఎగ్జాంపుల్ డాక్టర్ సుధాకర్ గారి ఇన్సిడెంట్. తర్వాత చిత్తూరులో ఇంకో డాక్టర్ని ఇలానే హింసించారు వీళ్ళు. తర్వాత అనంతబాబుని ఏం చేశారో చూసాం మనము. అనంతబాబు ఇన్సిడెంట్ లో అక్కడ ఏం చేశారో చూసాము. భద్రత ఎక్కడ ఉంది? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో డిప్రైవ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ నుంచి ఎవరన్నా గొంతెత్తి గవర్నమెంట్కి అగెనిస్ట్గా గవర్నమెంట్ చేస్తున్న అరాచకాల్ని మాట్లాడే పరిస్థితి ఉందా? ఆఖరికి వాలంటీర్ చేసే అకృత్యాల మీద మాట్లాడే పరిస్థితి ఉందా? సెక్యూరిటీ ఎక్కడుంది? ఒక దళితుడికే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఏ సెక్షన్ ఆఫ్ ద సొసైటీకి కూడా బయటికి వచ్చి వీళ్ళు చేసే అకృత్యాల గురించి మాట్లాడే ఫ్రీడమ్ లేదు. ఒక్కసారి డిసెంట్ నోట్ ఎవడన్నా వినిపించగలిగితే నెక్స్ట్ డే వాడి మీద ఎన్ని కేసులు పడతాయో. ఆఖరికి ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వాళ్ళపైన పెట్టించారు. ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు కూడా చూస్తుంటే ఇంకా వాళ్ళ అరాచకాలే నడుస్తున్నాయి. అక్కడ చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక నియంత పాలన నడుస్తూ ఉంది. వ్యవస్థలు మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని వ్యవస్థల్ని సొంతానికి అడ్డగోలుగా వాడుకునే వ్యక్తి వాడుకోవాలనే ఒక నియంత్రణతో పోకడున్న వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ ముఖ్యమంత్రి కూడా తమాషా కావాలా 151 సీట్లతో అయ్యాడు. ఈ నియంత్రణ అర్జెంటుగా గద్దె దింపాలంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సొసైటీ మొత్తం ఒక తాటి మీదకి వచ్చి ఈ ముఖ్యమంత్రిని గద్దె దింపేసి అర్జెంటుగా జై భారత్ నేషనల్ పార్టీని ఏపీ యునైటెడ్ ఫ్రంట్ని ముందుకు పవర్లో తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే ఆంధ్రప్రదేశ్లో డెమోక్రసీ రీస్టోర్ అవుతుంది. లేకపోతే ఈ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏదైతే నియంత్రిత పోకడలు జరుగుతున్నాయో ఇంకా పెరిగి పేటరేగిపోతాయి. ఒక నిజాయితీతో కూడుకున్న నాయకత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూర్చోబెట్టకపోతే ఖచ్చితంగా ఇప్పుడు ఏవైతే ఎస్సీ ఎస్టీల మీద అట్రాసిటీ కేసులు పెడుతున్నారో, ఎస్సీలను చంపించి డోర్ డెలివరీ చేస్తున్నారో, ఎస్సీ నియోజకవర్గాల్లో పెత్తనాలు చేస్తున్నారో, ఇంకా ఇవి పెరిగిపోతే జగన్మోహన్ రెడ్డి పొరపాటును గెలిస్తే ఆంధ్రప్రదేశ్లో డిసెంట్ అనే ఒక మాట వినపడదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడడానికి సాహసం చెయ్యరు. రైట్ ఫ్రమ్ మీడియా కూడా ఎవరికి ఫ్రీడమ్ ఉండదు. ఆంధ్రప్రదేశ్లో ఫ్రీగా మాట్లాడే భావ ప్రకటన స్వేచ్ఛను చంపేస్తాడు జగన్మోహన్ రెడ్డి. రూల్ ఆఫ్ లా ఉండదు. సో ఇవన్నీ ప్రొటెక్ట్ అవ్వాలి, డెమోక్రసీ రీస్టోర్ అవ్వాలంటే జై భారత్ నేషనల్ పార్టీ లాంటి పార్టీని మీరు గెలిపించాల్సిందే. గెలిపించని పక్షంలో ఖచ్చితంగా మర్డర్ చేసి డోర్ డెలివరీ నంబర్ పెరుగుద్ది, రోడ్ల మీద దాడులు పెరిగిపోతాయి ఎస్సీ ఎస్టీల మీద. అంటే వీళ్ళకి ఏవైతే కార్పొరేషన్స్ ఉన్నాయో కార్పొరేషన్ నుంచి వచ్చే లోన్స్ ఉండవు. నిన్న ఒక ఫ్రెండ్తో మాట్లాడుతుంటే చెప్తున్నారు, అమ్మఒడి అంటున్నారు. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఆ సెక్షన్స్ అభ్యున్నతి కోసం ఇవ్వాల్సిన లోన్స్ అన్ని ఆపిచ్చేసి అమ్మఒడి ఇస్తున్నాడు ఈయన. అయ్యో, ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు ఏమైపోవాలా? వాళ్ళకి ఉండేదే బడ్జెట్లో మీగర్ అమౌంట్ అలొకేషన్ చేస్తారు. ఆ ఉన్న చిన్నపాటి అమౌంట్ని తీసుకెళ్ళి అమ్మఒడికి ఇచ్చేస్తే ఎస్సీ ఎస్టీలు వాళ్ళు ఎస్సీ ఎస్టీలు విలేజెస్ ఎప్పుడు డెవలప్ అవ్వాలా? వాళ్ళ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేసిక్ కమ్యూనిటీస్ ఎప్పుడు డెవలప్ అవ్వాలా? వాళ్ళకి ఆర్థికంగా ఎప్పుడు ఎంపవర్ అవ్వాలి? నువ్వేమో అమ్మఒడి నీ ఎలక్షన్ స్వార్థం కోసం, నీ రాజకీయ స్వలాభం కోసము ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ వాడుకుంటున్నావు. కానీ వీళ్ళ పరిస్థితి ఏంటి?
ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోక అభివృద్ధి పరంగా ఎంతో వెనకబడి ఉన్న కులాలకు ఉండాల్సిన చిన్నపాటి అమౌంట్ తీసుకెళ్ళి అమ్మఒడికి ఇచ్చేస్తున్నావు. దీన్ని క్వశ్చన్ చేసే నాదుడు ఎవడు అసలు ఆంధ్రప్రదేశ్లో? రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.